కాళ్లలో నొప్పి, నరాల వాపు వంటి లక్షణాలతో బాధపడుతున్నారా? వెరికోస్ వెయిన్స్ లో అత్యాధునిక చికిత్స ఏవిస్ వాస్కులర్ సెంటర్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, చందమామ కథ ఏదైనా చెప్పండి అండి. మోసం చేసే వాళ్ళ కథలు చెప్తాం, మోసగాళ్ళ కథ. ఓ ఒక ఊళ్ళోట ఇద్దరు గురు శిష్యులు లాంటి వాళ్ళు ఉండేవాళ్ళు. దుర్బుద్ధి, వక్రబుద్ధి. వాళ్ళ పేర్లా? అంటే బహుశా పేర్లు అవి అయ్యి ఉండవు, చుట్టుపక్కల జనాలు పెట్టుంటారు. అందరినీ మోసం చేసేవాళ్ళు. చిన్న చిన్న టోకరాలు, చాలా పెద్ద డబ్బు కొట్టేసేది కాదు అది. చిన్నగా బోల్తా కొట్టించి ఆ పూటకి పబ్బం గడిపేసుకోవటం. ఈ దుర్బుద్ధి, వక్రబుద్ధి ఆ ఊరు ఈ ఊరు తిరుగుతూ ఆ ఊళ్ళల్లో జనాల్ని టోకరాలు ఇచ్చేవాళ్ళు. ఈ ఊళ్ళోనే అయిపోయాక ఒకరోజు పక్క ఊరు వెళ్ళారు. వెళ్ళి అక్కడ స్థిరపడాలి. మనం స్థిరపడాలంటే ఏం చేద్దాము అని ఆలోచించి అట్లా చూసుకుంటూ వెళ్ళి ఏం చేసేట ఒక సావిట్లో మామూలుగా ఇళ్లలో ఎలా ఉండేవి, పాతకాల పెళ్ళు, ముందుకు ఇల్లుండి వెనకాలకి గొడ్ల సావిళ్ళు ఉండేవి. ఇంటి మీద నుంచి ఇటా లోపలికి వెనకాలకి వెళ్తే పెరళ్ళు ఉంటాయి కదా. ముందు సావిళ్ళు ఉండి వెనక్కి ఇల్లు ఉండేది అసలు కనపడేదే కాదు, చాలా తక్కువ. అనుకోకుండా వీళ్ళకి ఏం కనపడింది, ఒక శాల పక్కనే ఇల్లు, ఆ శాలకి గేట్ లేదు. శాల అంటే పశువుల శాల. పశువుల శాల. పశువుల శాల ఉండి పక్కనే ఇల్లు ఉంది, పక్క పక్కనే అది ఇది ఇట్లా ఉన్నాయి. దీనికి ఊరికే ఏదో చిన్న గొట్టం లాంటిది అడ్డం పెట్టారు, అంత జోరుగా లేదు. తాళాలు గీళాలు లేవు. ఇంట్లో మరి జనం తక్కువ ఉన్నారో ఏమో, ఎవరు బయట వాకిట్లో కాపలా పడుకోవటం. పాతకాలం ఏం చేసేవాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళు వాకిటి పంచలో పడుకోవటము, వాకిట్లో మంచం వేసి పడుకోవటం, అరుగు మీద పడుకోవటం. ఎవడైనా మనిషి కదిలేసరికి ఎవడరా అంటూ ఉండేవాళ్ళు. వీధి కుక్కలు ఉండటము, గొడ్లే కొత్త మనిషి వస్తే ఎడ్లు గిత్తలు అవి బుసలు కొట్టడం ఏదో ఉండేది. అరుస్తాయా రమ్మగారు? గొడ్లు అరుస్తాయా? అరుస్తాయి. కొన్నిటికి ఇరిటేషన్, మనుషుల్లో ఇరిటబుల్ మనుషులు ఉన్నట్టే గొడ్లల్లో కూడా ఉంటాయి. కొత్త వాళ్ళని చూడగానే గిత్తలు అవి బుస కొడతాయి, గాలి గట్టిగా వదిలిపెట్టడం, చేయటం, రంకేయటం. గేదెల్లో కూడా ఒకటి రెండు ఒప్పుకోవు, కొత్త మనిషిని ఒప్పుకోవు, ముట్టుకోవడానికి కూడా ఒప్పుకోవు. అన్నీ కాదు, అన్నీ సాధువుగా ఉంటూ ఉంటాయి. ఒక్కొక్కటి రెండు వాటి వల్ల అవి కాపలాగా కూడా పరిణమిస్తూ ఉంటుంది అనమాట. అయితే ఇవి ఏం చేశారు వీళ్ళు, ఆ శాలలో ఒక ఎద్దు ఒకటి కనపడింది. ఏదో వెనక్కి ఒంటెద్దు బండి ఉంది, గొడ్లు ఏవో ఇంకా ఉన్నాయి. వీళ్ళు ఏం చేశారంటే ఆ ఎద్దు సాధువుగా ఉంది, దాని దారిని అది ఎటాగో చూస్తుంది. పడుకుని దాన్ని అయితే లేవదీయలేకపోయేవారు. అది నిలబడి ఉంది, ఏ మూత్రించడానికో నుంచున్నట్టుంది. చల్లగా మెడలోంచి తాడోడు తీసుకుపోయారు. తీసుకుపోయి ఎక్కడో అడవి వైపుకి తీసుకెళ్ళి అక్కడ కట్టేసి పరిగెత్తుకుంటూ ఊళ్ళోకి వచ్చేసారు. తెల్లవారేసరికి ఓ సత్రంలో చేరారు. వక్రబుద్ధి కొంచెం పెద్దవాడు, దుర్బుద్ధి కొంచెం చిన్నవాడు. ఆ వక్రబుద్ధి పోయి సత్రంలో వాళ్ళతో మాట్లాడుకుని అక్కడ ఉండిపోయాడు. ఈ దుర్బుద్ధి రోడ్డు మీద తిరుగుతున్నాడు. ఓకే. అయితే ఏమైంది, ఇంతలో ఈ పశువుల శాలలో నుంచి గొడ్డు తప్పిపోయింది కదా ఎద్దు. తెల్లవారే లేచి చూసుకునేసరికల్లా రైతుకి ఎద్దు కనపడలా. వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా ఏదో పక్క ఊరు పెళ్ళికి వెళ్ళారు. అతనేమో అప్పుడే పెళ్ళి నుంచి వచ్చాడు. ఇంట్లో పిల్లలే పడుకున్నారు, వాళ్ళేమో చూసుకోలేదు. ఇంకేముంది, అయ్యో రామా నా ఎద్దు పోయిందని చుట్టుపక్కల అంతా వెతికారు. ఏం వెతుకుతారు, జనరల్గా తాళ్ళు కూడా తీసుకుని వెళ్ళిన గొడ్డు ఏ పక్క చేలోనో ఏ పక్క వాళ్ళ వాకిటోనో నుంచుంటుంది, ఎక్కడికో పరిగెత్తుకుంటూ పోదు కదా, అట్లా వెళ్ళబోయి. ఇక చుట్టూతో అంతా వెతికారు. అయ్యో ఏదో అయిపోయిందని లబో దిపోమని మొత్తుకుంటున్నారు. ఈ దుర్బుద్ధి ఏం చేశాడు, అక్కడ ఇక్కడ వెళ్తూ ఏమిటండి ఏమైంది, ఎందుకంత కాల్ చేస్తున్నారు అని చల్లగా కనుక్కొని, ఒడ్డు పోయిందా, మా గురువుగారు ఒక ఆయన ఉన్నారండి, ఈ ఊళ్ళోనే ఎక్కడో దిగారన్నారు, ఏదో సత్రంలో దిగుతానని కబురు చేశారు, ఏ సత్రంలో ఉన్నారో చూసుకోండి, మరి ఆయన అయితే ఇట్లా పోయిన చిటికలో చెప్తాడండి, ఆయన జ్యోతిష్యం ఇట్టా 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 వేళ్ల మీద ఉంటుందండి అన్నాడు. అనేసరికి ఆ ఊళ్ళో ఉన్నది ఒకటే సత్రం. అందరూ పొలమని పోయారు. పోతే ఆ లోపల వక్రబుద్ధి కూర్చుని ఉన్నాడు. ఏమంటే గురుగారు మీరు ఫలానా గురుగారేనా అని కనుక్కున్నారు. అవునన్నాడు. ఎద్దు పోయిందండి మా ఇంట్లోది, మరి ఎట్లా పోయిందో తెలియలేదు, ఎక్కడుందో చెప్పండి బాబు మీకు పుణ్యం ఉంటుందని రైతు బతిమలాడాడు. అట్లాంటివి ఏమైనా ఉంటే జనం చేరతారు. రోడ్డు మీద ఏదైనా యాక్సిడెంట్ అయినా బోళ్ళ మంది చేరుతుంటారు చూడు. వాడు ఏమడుగుతాడో, ఈయన ఏం చెప్తాడో, నిజంగా దొరుకుతుందో దాని మీద పందేలు, దొరుకుతుందని దొరకదని, చిచ్చి ఇవన్నీ దొంగ మాటలని. ఒకడు కాదు, మా చిన్నప్పుడు ఇలాంటివి, మా ఇంట్లో చిలక వచ్చింది, చిలక ఎక్కడి నుంచి వచ్చిందో ఒక ఆయన చెప్పాడని ఏమో మాట్లాడుకుంటారు. అంతేగా. జనం చేరేసరికి నేనేం చేశాడు, బాగా ఆలోచించి నీ పేరేమిటో, మీ ఇల్లు ఏ దిక్కునుంది అని ఇట్లా బోల్డ్ ప్రశ్నలు వేసాడు. అక్కడి నుంచి సంచులు నుంచి 2 తాటాకు పుస్తకాలు తీసాడు. తాళపత్ర గ్రంథాలు ఉండేవి కదా, దాన్నంతా తిరిగేశాడు.
తిరిగేసి సూటిగా వెళ్ళు, ఊళ్ళోంచి అడవిలోకి వెళ్ళిపో, కుడి చేతి వైపుకి మళ్ళు, కుడి చేతి వైపున బాగా ముందుకెళ్తే ఒక మర్రి చెట్టు వస్తుంది. అవునండి అక్కడ ఏదో మర్రి చెట్టు ఉందండి అన్నాడు. ఆ మర్రి చెట్టు మీదకి ఎదురుకుండా మళ్ళా నడు, అక్కడ ఒక వేప చెట్టు ఉంటుంది. ఆ వేప చెట్టు నుంచి పక్కకు మళ్ళు, అక్కడ చిన్న చింత చెట్టు ఉంది, నీ ఎద్దు అక్కడ కనపడుతోంది నాకు అన్నాడు. జనాలు వేప చెట్టు చింత చెట్టు ఎక్కడైనా ఆలోచిస్తుండగానే ఈ రైతు 5-6 వెంటేసుకుని పరిగెత్తుకుంటూ పోయాడు. వెళ్ళేసరికి ముందు మర్రి చెట్టు కనపడింది, దాని ఎదురుకుండా అలా నడవగా ఒక వేప చెట్టు ఉంది, దాని పక్క నుంచి ఇంకొంచెం దూరం నడిస్తే చిన్న చింత చెట్టు, దాని కింద పడుకుని నెమరేస్తున్న ఎద్దు కనపడింది. ఆశ్చర్యపోయారు. అయ్యో బాబాయ్ ఇంకేమైనా ఉందా, ఎట కనిపెట్టేశాడు, అమ్మో అనుకున్నారు. ఇక ఎద్దుని తీసుకొచ్చిన రైతు పళ్ళు తెచ్చాడు, ఫలాలు తెచ్చాడు, 10 రూపాయలు తీసుకొచ్చి ఇచ్చాడు. బాబాబు మీరు లేకపోతే నేను పిల్లలు కలవాడిని అన్యాయం అయిపోయివ్వండి, ఇది బ్రహ్మాండమైన ఎద్దు, మా ఊళ్ళో ఇది ఒక్కటే ఒంటెత్తు బండి అన్నాడు. ఇంటికి 10 దండాలు పెట్టారు. సత్రం వాళ్ళు మీరేం పావలా ఇవ్వక్కర్లా, హాయిగా 4 రోజులు ఉండి ఇక్కడే తినండి అన్నారు. ఇంత గొప్ప విషయం కదా. మరి అంతేగా. అయితే ఏంటంటే జనరల్గా ఈ ఊళ్ళల్లో 2-3 రకాల వ్యవహారాలు వీళ్ళు చేసేవాళ్ళు కాదు ఇలాంటివి. వీళ్ళు వేరే ఊరు మారుదామనుకున్నారు. ఈ మారే లోపల గ్రామాధికారి పరిగెత్తుకుంటూ వచ్చాడు. మీరు ఉన్నారా లేదా అని వచ్చాను అనేసరికల్లా సరే ఇప్పుడు వీళ్ళే దొంగతనం చేసి దాచేసిన ఎద్దు ఎక్కడుందో చెప్పి 10 రూపాయలు అంటే కనీసం ఒక నెలన్నర గ్రాసం వాళ్ళకి. ఆ రోజుల్లో 10 అంటే చాలా ఎక్కువ కదా. వాడు తెచ్చిచ్చాడు. మరి వీళ్ళేమో చుట్టుపక్కల వాళ్ళు ఏవో పళ్ళు ఫలాలు సమర్పించారు. 4 రోజులు తినచ్చు. 2 రోజులు సత్రంలో చక్కగా శుభ్రంగా భోజనం చేశారు. వెళ్ళిపోదాం అనుకున్నారు. గ్రామాధికారి వచ్చేయమన్నాడు, మీరు జ్యోతిషాచార్యులు ఎవరైనా కావాలి నాకు, మీరు ఏమో ఎద్దును కనిపెట్టారట, నాది కూడా ఒకటి కనిపెట్టండి, బంగారు పాందాన్ని పోయిందండి నాది, అది ఎక్కడుందో చెప్పండి అన్నాడు. కతుక్కుమన్నారు వీళ్ళు. ఓరు నాయనా ఎట్లా చెప్తాం ఇది, మనకేమొచ్చు అంతేగా. నీ లెక్కేసి అంటే దొంగ లెక్కలు వేస్తాం, అసలు లెక్కలు రావు కదా. మనమే కొట్టేసి కట్టేసిన ఎద్దునైతే చెప్పగలుగుతాం, ఇది ఎట్లా చెప్తాం. సరే ఇప్పుడు గబగబా పంచాంగం తీసి ఇప్పుడు వర్జ్యం ఉందండి ఇప్పుడు చెప్పకూడదు, తర్వాత చెప్తాం, మీరు ఆనక చెప్తాం, మీరు వెళ్ళరండి అని పంపేశారు. యాక్చువల్గా ఏమైంది, ఆ గ్రామాధికారి ఇంట్లో ప్రారంధం అనే ఒక పనివాడు ఉన్నాడు. ప్రారంధం, వాడి పేరే ప్రారంధం. ఊళ్ళల్లో అట్లా పెడతారు, ఇప్పుడు వీళ్ళకి పెట్ల దుర్బుద్ధి వక్రబుద్ధి కదా. అట్లాగే ప్రారంధుడు. ఆ ప్రారంధం ఏం చేశాడు, ఈ బంగారు పాందాను ఆయన ఈ మధ్యకాలంలో దాని జోలికి రాల, మర్చిపోయాడు అనుకుని వాడు దాచేశాడు. ఈయనకి ఆ రోజు ఎందుకో గుర్తొచ్చింది. ఇక వెతకటం మొదలుపెట్టారు. ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు వీడికి ప్రారంధానికి ఏం భయం వేసింది, అమ్మో వీళ్ళు ఎక్కడో కట్టేసున్న ఎద్దుని చెప్పారంటే మన సంగతి కూడా చెప్పేస్తారు, కాబట్టి వీళ్ళని ఏం మాట్లాడుకుంటున్నారో వినాలని గ్రామాధికారి బయటకు వచ్చేయంగానే వీళ్ళు పోయి వీడు వెళ్ళి అక్కడ కిటికీ దగ్గర నుంచున్నాడు. ఆయనతో పాటు వచ్చాడు, ఆయనతో పాటు ఇంటికి వెళ్ళాల, ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వర్జం ఉంది, మంచి సమయం బాగుపడ్డాక దుస్సమయం ఏదో అంటారు కదా, దుర్ముహూర్తాలు అయిపోయాక మేము చూసి చెప్తానులేండి అన్నారు. ఆయన వెళ్ళిపోయాడు. వీడు కిటికీ దగ్గర నుంచున్నాడు. ఇప్పుడు వీళ్ళు ఏమనుకున్నారు, ఇదేం ప్రారంధం రా మనకి, ఇది ప్రారంధం అంటే ఏమంటారు, మన కర్మకి మన కర్మానికి వచ్చింది అనగానే వాడు గతుక్కుమన్నాడు. ఏమిటి ఇదేం ప్రారంధం అంటున్నారంటే, నా పేరే కదా ప్రారంధం, వీళ్ళకి తెలిసిపోయిందేమో అని. అక్కడి నుంచి రెండోవాడు అన్నాడు, దుర్బుద్ధి అన్నాడు, ప్రారంధాలకు మనం ఏం చేసేదేం లేదండి, ఉత్తర దిక్కుగా నడిచి వెళ్ళిపోదాం అన్నాడు. ఆ ఊరికి ఉత్తరంగా ఇంకో ఊరుంది రామాపురం. ఉత్తర దిక్కు పట్టుకుని నడిచి వెళ్ళిపోదాం అనగానే వీడు హడలిపోయాడు. ఎందుకంటే వీడు ఉత్తరంలో ఉన్న శ్మశానం దగ్గర పాతి పెట్టాడు దాన్ని. పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చాడు. బాబు మీ పుణ్యం ఉంటుందండి, ఉత్తర దిక్కులో నేను పాతేశానని మాత్రం చెప్పి, ఇప్పుడు ఉత్తరం కనపడింది, ప్రారంధం పేరు తెలిసింది వాళ్ళకి, ఉత్తరం కనపడింది. ఇప్పుడు ఏమవుతుంది, తవ్వాడు పాతాడు కనపడదు, అంతేగా కనిపిస్తుంది. అందుకని వచ్చేసాడు లోపలికి. బాబు మీ కాళ్ళు పట్టుకుంటానండి, 10 రూపాయలు సమర్పించుకుంటాను, నేను కూడా బంగారు పాందాని మీద ఆశతోటి చేశానండి, మీరు మాత్రం ఈ పని నేను చేశానని చెప్పకండి దయచేసి, ఎక్కడుందో చెప్పేస్తా అని చెప్పేసి వెళ్ళిపోయాడు. వీళ్ళు అమ్మాయి అనుకుని మర్నాడు పొద్దున్నే గ్రామాధికారిని కేకేసి, ఉత్తరంగా ఉన్న శ్మశానానికి ఒక సావిడి ఉంది, సావడి మొదటి మెట్టు దగ్గర తవ్వి పాత పెట్టబడి ఉంది మీది, ఎవరు అంటే అది కనిపించట్లేదని చెప్పేశారు. ఎవరు చేశారు అంటే ఎవరో చేశారు. మీకు శ్మశానంలో పాత పెట్టబడ్డ వస్తువు గురించి మనం తెచ్చుకోవటమే తప్పు. అవును పాపం, అవును అయినా తెచ్చుకున్నాం, ఏదో బాగు చేసుకొని వేడి నీళ్ళు పోసి పసుపు నీళ్ళు చల్లి పాలతో కడిగి లోపల పెట్టుకోండి. వ్యక్తిని గురించి అడిగామనుకోండి, వ్యక్తి కనపడ్డాడంటే వ్యక్తితో ఏమైనా ఆత్మలు మీ ఇంట్లోకి వచ్చేస్తాయి.
అని వాడిని బెదిరించారు ఆ, గ్రామాధికారిని. ఆ, గ్రామాధికారి సరే అంటాడుగా, అంతేగా. ఊరుకున్నాడు. 2 రోజులు మా ఇంట్లో ఉండండి అని పిలిచాడు. 2 రోజులుండి వెళ్ళిపోదాం అనుకున్నారు. ఈ 2 రోజుల నుండి వీళ్ళు బయలుదేరే సమయానికి వీళ్ళకి తిండి అవి కట్టిస్తున్నారు ఇంట్లో వాళ్ళు. ఆ సమయానికి రాజుగారి దగ్గర నుంచి ఒక ఫర్మానా వచ్చింది. మ్హూ. అక్కడి నుంచి ఏమైంది, రాజుగారు ఏం పంపించారు ఫర్మానా, రాజుగారి గట అప్పుడు ఆ కాలంలో ఈ ఊళ్ళన్నిటికీ పెద్ద రాజు ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి ధర్మపాలుడని ఒక వ్యాపారస్తుడు వచ్చాడు. ఆ వ్యాపారస్తుడట చాలా సరదాట అతనికి. పందాలు కడతాడు. అతనికి 7 ఓడలు ఉన్నాయి. ఆ 7 ఓడల్ని రాజుగారు, మనకి రాజధాని నగరం నౌకలు ఆగే నగరం అనమాట. ఏమనాలి దాన్ని మనం, కోస్తా ప్రాంతం, తీర ప్రాంతంలో ఉంది రాజధాని. 7 పడవల నిండా వస్తువులు ఉన్నాయి. పడవలతో సహా ఇక్కడ దిగాడు ఆ ధర్మపాలుడు. రాజుగారిని చూడబోయాడు, ఏవో కానుకలు సమర్పించాడు. పిచ్చాపాటి మాట్లాడుకున్నప్పుడు పందెం వేసుకుందామని ఏం చేసేట, ఒక ఇంత బాక్స్ చూపించాడు, ఒక పెట్టె. ఈ భోషాణంలో ఏముందో చెప్తే మ్. నా 7 పడవలు మీకు ఇచ్చేస్తా. ఓహో. మీరు సరిగ్గా చెప్పలేకపోతే మీ రాజ్యం నాకు ఇచ్చేయాలి, ఇది పందెం. రాజుగారికి రాజ్యం నాకు ఇచ్చేయాలి వినపడలా పెద్దగా, మ్. అది బరువుగా అనిపించలా. 7 పడవలు మన సొంతం అవుతాయన్న పాయింట్ అనిపించింది. ఏమనుకున్నాడు, మన రాజ్యం నిండా బోళ్ళంత మంది జ్యోతిష్ శాస్త్రవేత్తలు ఉన్నారు, అసలు కంటితో చూడకుండానే అక్కడెక్కడో అది జరిగింది, ఇక్కడెక్కడో ఇది జరిగింది చెప్తారు, ఇది మాత్రం చెప్పలేరు, ఓహో. చెప్పేస్తారు. కాబట్టి అప్పుడు 7 పడవలు మన రాజ్యానికి ఏమంటే బోల్డ్ అంత సంపద, సంవత్సరపు వ్యాపారపు సరుకు అని ఈయన ఉత్సాహంగా, ఈ డబ్బాలో ఏముందో మేము చెప్పగలమని పందెం కట్టాడు. పందెం ఏమిటి, ఇస్తే 7 పడవలు, వస్తే రాజ్యం. బాగుంది. ఇదే కదా. అక్కడి నుంచి ఏమైంది, వాళ్ళని వెళ్ళి పిలిచాడు. ప్రతి వాళ్ళు ఆ డబ్బా చూస్తారు, దాన్ని కదుపుతారు, దాంట్లో ఏదో ఉందని తెలుస్తోంది, అంతుంది బాక్స్. ఈయన పెట్టే, కానీ ఏముందో ఇది చెప్పలేకపోయారు. ఓ వాసన లేదు, ఓ రంగు రుచి వాసన ఏమీ లేవు, ఏమీ తెలీదు, ఏదో కదులుతోంది లైట్గా. వాడు ఏం పెట్టాడు ఎటా తెలుస్తుంది, అదేగా. దాంతో తెలియలే. జ్యోతిష్ శాస్త్రవేత్తలంతా పెద్ద విరిచారు, మా వాళ్ళు కాదంటే రాజుగారికి బెంగ పట్టుకుంది. ఓ నాయనో, రాజ్యం ఇచ్చేయాలి. మొదట వినపడలా, తర్వాత 4 రోజులకి వచ్చేసరికి తెలిసింది. అక్కడి నుంచి ఉత్తరాలు రాశాడు అందరికీ, గ్రామాధికారులకి. మీ ఊళ్ళో ఎవరైనా అత్యద్భుతమైన జ్యోతిష్ శాస్త్రవేత్తలు ఉండి ఘటనా సమర్థులు ఎవరైనా ఉంటే వాళ్ళని బట్టు రండి. మనవాడేమో ఈ ఊరి గ్రామాధికారి, అయ్య బాబోయ్ ఎంత అవకాశం, రాజుగారి దగ్గర మీ ప్రతిభను చూపించవచ్చు, మీరు ఎక్కడో దాచిపెట్టబడిన పాందాన్ని ఇంకెక్కడో దాచిపెట్టబడ్డ ఎద్దుని పూడ్చిపెట్టబడ్డ పాందాన్ని పట్టుకున్నారు, ఇది మాత్రం చెప్పలేటండి, పదండి మన రాజుగారి దగ్గరికి వెళ్దామని అప్పటికప్పుడు ఒంటెద్దు బండి కట్టించి ఈ దొరగారులు ఇద్దరిని, దుర్బుద్ధిని వక్రబుద్ధిని ఇద్దరిని బండెక్కించి తను కూడా వాళ్ళ వెంబడబడి వచ్చాడు. ఓకే. వాళ్ళకి ఏం చేయాలో తెలియలే, కానీ రాచమర్యాదలు జరిగినాయి. గ్రామాధికారి మిగిలిన గ్రామాల నుంచి పెద్దగా ఎవరు రాలా. మన గ్రామాధికారి ఏమో రాజుగారికి, వీళ్ళు ఇంద్రుడు చంద్రుడు మామూలు వాళ్ళు కాదు, గురు శిష్యులు ఇద్దరు, వాళ్ళ దగ్గర పుస్తకాలు ఉన్నాయి, తాటాకు పత్రాలు ఉన్నాయి, వాటితో చూసి చదివారంటే ఏదైనా చెప్పేస్తారండి అన్నారు. సరే వీళ్ళకి ఏం చేయాలో తెలియదు, పారిపోవాలి. ఇప్పుడు చెప్తే ఒక రకం, చెప్పలేం మనకు అంతే. తెలీదు. చెప్పకపోతే రాజుకి రాజ్యం పోవడం కాదు, రాజు చేతిలో తమ ప్రాణాలు కూడా పోతాయి. అవును. ఏం చేయాలి, బతుకుంటే బలిసాగు తినచ్చు, పారిపోతాం అనుకున్నారు. అయితే ఇప్పుడు రోజులు బాగుండలేదు, మనకి ఇంకా సమయం ఉంది కదా, 3 రోజుల వ్యవధి ఉంది. ఈ 3 రోజుల్లో చెప్తాము అంటే ఈ 3 రోజులు 2 రోజుల పాటు వీళ్ళకి అంగరంగ వైభవంగా అన్ని ఏర్పాట్లు చేశారు. హాయిగా రాజభోజనం, రాచ నిద్ర, రాచ బట్టలు, రాచ స్నానాలు, ఇక చెప్పద్దు, ఒకటి కాదు, అన్నీ లభించినాయి. 2వ రోజు రాత్రి పారిపోయారు వీళ్ళు. ఓకే. ఇదేమిటి ప్రాంతం, రోడ్డు లేదు దీనికి, ఒకవైపు అంతా ఊరు, రెండో పక్కంతా సముద్రం. ఓకే. వీళ్ళు లోపలికి వచ్చిన దారిలోంచి బయటికి వెళ్తే వాళ్ళు పట్టేస్తారు. అందుకని 2వ దారి గుండా బయలుదేరి సముద్రం చేరారు. ఎంతో కొంత ఏదో ఒక దీవిని పట్టుకుందామని ఇక వచ్చిన తెప్ప వేసుకొని ఈదడం మొదలెట్టారు. ఈదగా ఏమైంది, లోపల ఒక పెద్ద పడవకి తగులుకున్నారు వీళ్ళు. సరే ఈ పడవ ఎక్కేద్దాము, పడవలో పడుకుని పడవతో పాటు పారిపోదాం. పడవలో ఏమిటి 1-2 సామాన్లు, అదేం చిన్న పడవ కాదు, పెద్ద నౌక. ఓకే. ఏ సందు కింద దాక్కున్నా, తాళ్ళ కింద దాక్కున్నా వెళ్ళిపోతాం కదా. అవును. ఇద్దరు మెల్లిగా ఆ పడవకి 5-6 పక్కల నుంచి తాడు నిచ్చెనలు వేళ్లాడేస్తున్నాయి. ఇద్దరు తాడు నిచ్చెన పట్టుకుని ఎక్కారు. వీళ్ళు ఎక్కి ఒక కిటికీ లాంటి దగ్గరకు చేరారు, పైకి ఎక్కుతూ ఇద్దరు.
చేరేసరికల్లా ఆ కిటికీ దగ్గర ఎవరో మనుషులు మాట్లాడుతున్నట్టుంది. ఇద్దరు కిటికీ పుచ్చుకుని వేళ్లాడుతూ దాని మీద కూర్చొని విన్నారు. లోపల ఒక ముసలివాడు, ఒక వృద్ధుడు, ఒక చిన్న పిల్ల మాట్లాడుకుంటారు. అది ఒక 4-5 ఏళ్ల పిల్ల. నువ్వు పిల్లని పడుకోమంటాడు ముసలాయన. అదేమో నేను పడుకోనంటుంది. నన్ను నిద్ర రావట్లేదు, ఏదైనా కథ చెప్పు, ఆ విషయం చెప్పు, ఈ విషయం చెప్పు అని తాత రాజుగారి చూపించింది ఇనపెట్టెలో ఏముంది అని అడిగింది. ముసలివాడు అన్నాడు, రేపటి తెలుస్తుంది కదే, రేపే డెడ్ లైను, రేపు ఎటాగో తెలుస్తుంది అంటే అదేదో నువ్వు చెబితే కానీ నేను పడుకోను. నువ్వే కదా పెట్టావు, ఏం పెట్టావో చెప్పు, ఏం పెట్టావో చెప్పు అని పదే అడిగింది. వీళ్ళు చెవులు రెక్కించి విన్నారు. ఆ పెద్ద ఇనపెట్టెలో ఒక వెండి పెట్టుంది, తర్వాత ఒక చెక్క పెట్టుంది, తర్వాత ఒక చిన్న పర్సు ఉంది, అందులో ఒక చిన్న అత్తరు సీసా ఉంది, మల్లెత్తరు. అది పెట్టారు అంతే. వాళ్ళు మూత తీయలేడు రాజు, ఎలాగో దాని సంగతి చెప్పలేడుగా, ఈ రాజ్యం మందైపోతుంది అని ముసలాయన చెప్పాడు. ఓకే. పిల్ల బాగా చప్పట్లు కొట్టింది. ఏం చక్క మనం రాజ్యంలో ఉండిపోదాం, ఈ పడవలో ఉండద్దు, లోపల ఊళ్ళోకి వెళ్ళిపోదాం అంటే మనం ఇంక ఇక్కడే ఉంటాం అని చెప్పాడు. ఈ మొత్తం విన్నారు వీళ్ళిద్దరు. ఇంకేమిటి, దొరికేసిందిగా, అంతేగా. గబగబా మళ్ళా దాటినిచ్చని దిగేసి తాము తెచ్చుకున్న తెప్పెక్కి ఈదుకుంటూ పోయారు వెనక్కి. వెళ్ళి రాజప్రాసాదంలో పడుకున్నారు. పడుకుని మర్నాడు పొద్దున రాజుగారు చెప్పారు, ఇనపెట్టె తెప్పించండి అన్నారు. పెట్టారు. ఈ ఇనపెట్టెలో ఒక వెండి పెట్టె ఉంది అని చెప్పారు. మూత తీశారు, వెండి పెట్టె తీసి దొరికింది. తీశారు. వెండి పెట్టెలో ఒక చెక్క పెట్టింది అన్నారు. అది కూడా తీశారు. లోపల ఒక చెక్క పెట్టింది. ఆ చెక్క పెట్టెలో ఒక చిన్న పర్సు ఉంది, తోలు సంచి ఉంది. తోలు సంచి తీశారు. ఈయన ఉన్నాడు కదా నౌకా తాలూకు ధర్మపాలుడు, ఆయన అట్లా చూస్తున్నాడు. ఒక వీళ్ళు దుంపదేగా ఇన్నిట కనిపెట్టారు వీళ్ళు. ఇప్పుడు ఈ తోలుపేటలో, ఈ తోలు సంచిలో మల్లెత్తరుంది, కావాలంటే చూడండి అన్నారు. జనం అంతా చప్పట్లు కొడుతున్నారు. తోలు సంచి ఓడదీస్తే అందులో చిన్న అత్తరు సీసా ఉంది. అది ఓపెన్ చేసేసరికల్లా మల్లెపూల వాసన గూపాడిస్తుంది. చాలా ఆశ్చర్యపోయాడు ధర్మపాలుడు. ఎంత తెలివిగల వాళ్ళు అని చెప్పి తమ 7 పడవల్లో ఉన్న సరుకు దింపేశాడు ఈ రాజ్యానికి. పడవలు ఇవ్వటం కాదు, మొత్తం సరుకు అంతా ఇచ్చేశాడు. వీళ్ళకి సంవత్సరానికి సరిపడా వ్యాపారం అది. ఇచ్చేసి, ఇంత గొప్ప జ్యోతిషాస్త్రవేత్తలున్నారు, ఇక మీకు తిరుగులేదు మహాప్రభు, మీరు చాలా అదృష్టవంతులు, ఓహో అని అందరూ ఓహో అన్నారు. ధర్మపాలుడు వెళ్ళిపోయాడు. రాజుగారు ఎంతో సంతోషించి, అబ్బాయి ఇక నుంచి ఇలాంటి ఏ సమస్యలు వచ్చినా మీరే తీర్చాలి నాకు అన్నాడు. వీళ్ళకి అన్నీ బాగున్నాయి. ధర్మపాలుడు బహుమతులు ఇచ్చాడు, రాజ్యంలో అందరూ బాగా ప్రైజ్ చేస్తున్నారు. రాజుగారు ఎంత బహుమతులు ఇచ్చాడో, ఎన్ని ఇచ్చాడో. కానీ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే రేపటి నుంచి చెప్పంటాడు. అంతే కదా, ఇదేదో ఫ్లూక్గా కుదిరింది రేపు. అందుకని ఏం చేశారు, ఇద్దరు ఒక ఎత్తెత్తారు. ఆ రోజు రాత్రి అందరు పడుకొని నిద్రపోతుంటే వీళ్ళకి ఒక సెపరేట్ రూములు ఇచ్చారు. అందులో కొంచెం నూనె పోసి అంటించేశారు. దీపాలు అంటుకుపోయినాయి. దీపం అంటుకుపోయింది. లబో దిబోమని కేకలు పెట్టారు. మొత్తం సైనికులు వాళ్ళు వీళ్ళు వచ్చారు. జ్యోతిశాస్త్రవేత్తల గదిలో నిప్పంటుకుందనేసరికల్లా రాజుగారు, మంత్రి గారు, సైన్యాధిపతి, గ్రామాధికారి హుటాహుటన అర్ధరాత్రి పరిగెత్తుకొచ్చారు. వీళ్ళకి ఏమైనా అయిపోయిందేమో, వీళ్ళే కదా రేపొద్దున మన భావి సామ్రాజ్యానికి శకకర్తలు, అందుకని పరిగెత్తుకుంటూ వచ్చారు. వీళ్ళిద్దరికీ ఏం కాలే, ఏవో బట్టలు అవి తగలబడిపోయినాయి. గురువుగారు వక్రబుద్ధి నెత్తిమీ చేతులు పెట్టుకుని ఏడుస్తున్నాడు. దుర్బుద్ధి ఏమో కాసేపు ఏడుస్తాడు, కాసేపు ఓదారుస్తున్నాడు. ఏం జరిగింది మీకేం అవ్వలేదు కదా అంటే, మాకేం కాలేదండి, కానీ మా గురువుగారి తాలూకు మంత్రాల సంచి ఉన్నాయి కదా, పుస్తకాలు ఉన్నాయి కదా, గ్రంథాలు తగలబడిపోయినాయండి. ఎప్పటిదో 500 సంవత్సరాల నాటి తాటాకు, అది ఇట్ట నిపురవ తగిలేసరికి అట్టా భగ్గుమనిపోయింది. ఇప్పుడు ఇవి తగలబడిపోయినాయి. మేమేం జ్యోతిష్యం చెప్తాం ప్రభు మీకు అని వక్రబుద్ధి విపరీతంగా ఏడ్చాడు. దుర్బుద్ధి కూడా బలబలా ఏడ్చాడు. గురువుగారు ఏడుస్తున్నాడు. రాజుగారు అన్నారు, ఏం పర్వాలేదు, మీరేం బాధపడకండి, మీ ఇద్దరికి చెరో పదవి ఇస్తా, మా స్థానంలోనే ఉండండి. మీరు అవేవి చెప్పలేకపోయినా పర్వాలేదు, ఆల్రెడీ చెప్పి మా చాలా పెద్ద సమస్యను తీర్చేశారు మీరు, లేకపోతే రాజ్యం పోయేది. మీ వల్లే రాజ్యం ఉంది, హాయిగా చేరుకో, ఇల్లు ఇస్తాం, వివాహాలు చేసుకోండి, సుఖంగా ఉండండి ఇక్కడేనని చెప్పి వాళ్ళు అక్కడే ఉంచుకున్నారు. తెలివితేటలతో ఇంకా ఏమీ చేయక్కర్లేకుండా ఏదో మామూలుగా ఆఫీస్కి వెళ్ళొస్తూ ఉండొచ్చు. మనకి క్రికెటర్లకి వాళ్ళకి ఇస్తుంటారు ఉద్యోగాలు, ఏముంది ఊరికే వెళ్ళి చూసి వస్తారు, అంతకంటే ఏముండదుగా. వీళ్ళకి కూడా అంతే, చక్కగా ప్లేయర్స్కి ఇచ్చినట్టుగానే వీళ్ళకి కూడా మంచి పదవులు ఇచ్చి వాళ్ళతో పాటే ఉంచుకున్నారు. ఇంకా మోసాలకి వాళ్ళు పాల్పడల, మంచి జీవితాలు వచ్చేసినాయి కదా కంచికి మనం ఇంటికి. బాగుందండి. నమస్తే. నమస్తే జయ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.